Yes. అయితే ఇంకొక ఆందోళనకరమైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఎస్ అన్న. విషయం ఏంటంటే మాతృభాష ప్రేమికుడిగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మిగతా Right. పాఠశాలల విద్యార్థులకి మాతృభాష అంటే ఏంటో కూడా తెలియనటువంటి రోజులు ఇవి. Right. సో రాయడం చదవడం సంగతి దేవుడు ఎరుగు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆ విధానమైనటువంటి అలక్ష్యం ఉండదు, ఆ విధానమైనటువంటి నిర్లక్ష్యం ఉండదు అనేటువంటి ఒక భావన. సో మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివారంటే మాతృభాష చాలా అందంగా, చాలా అద్వితీయంగా అభివర్ణిస్తూ ఉచ్చరిస్తారనేటువంటి ఒక భావన ఉంటూ ఉంటుంది. ఎస్. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మాతృభాష, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా ఎలాగో ఇన్వాల్వ్ అయింది, ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దాని నుంచి పిల్లల్ని మాతృభాష నుంచి దూరం చేయకుండా ఉండడానికి మాతృభాష మీద ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ఎట్లా పిల్లలకి నేర్పిస్తారు? రైట్ రైట్. భాషను నేర్పించినప్పుడు మాతృభాష తెలుగుకి వచ్చేసరికి ఇంగ్లీష్ నేర్పినంత కఠినతరం అయితే కాదండి అది. ఎందుకంటే విద్యార్థి మన దగ్గరకు వచ్చేసరికి వాడికి మాతృభాషలో మాట్లాడడం తెలుసు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు. కానీ తెలుగుకు సంబంధించి విద్యార్థికి రానిదంతా ఏంటంటే చదవడము రాయడమే రాదు, మిగిలిందంతా కూడా తెలుసు. అంటే ఎవరైనా చెప్తే వినగలుగుతాడు, అర్థం చేసుకుంటాడు, వీడు కూడా మాట్లాడగలుగుతాడు. అంటే ఆ రెండు ప్రక్రియలు జరుగుతున్నాయి. కానీ వాడికి రానిది ఏంటంటే చదవడము రాయడమే రాదు. ఆ రెండింటి మీద మనం దృష్టి పెట్టాలి. లాంగ్వేజెస్ ఎప్పుడైనా విద్యార్థికి బోధించినప్పుడు LSRW అనే ఒక సూత్రం ఉంది. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 సాధించామంటే విద్యార్థిలో భాషకి మనం క్లారిటీ ఇచ్చేసినట్టే, అధిగమించినట్టు, భాషా సామర్థ్యాలు సాధించినట్టే మ్యాక్సిమం. సో అందులోకి వచ్చేసరికి తెలుగుకి వచ్చినప్పుడు వాడికి లిజనింగ్ తెలుసు, స్పీకింగ్ తెలుసు, కానీ రీడింగ్, రైటింగ్లో ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంటాడు. సో దాన్ని మనం అధిగమించడానికి ఏం చేయాలి అంటే ప్రాథమిక పాఠశాలలకు వచ్చేసరికి వర్ణమాల మీద ఎక్కువగా గ్రిప్ చూపించాలి. ఆ వర్ణమాలకు చూపించినప్పుడు కానీ పుస్తకాలు చదివినప్పుడు కానీ వాడు ఎలా ఉంటాడంటే ఆ నుంచి స్టార్ట్ చేస్తాడు, చివరికి రావుతి వరకు చదువుతూ ఉంటాడు. ఆ నుంచి ఆ ఈ అంటాడు, అలా అక్ష రావుతి అంటాడు. ఇక్కడ వరకు చూపిస్తాడు, మధ్యలో ఏదైనా అక్షరం అడిగినప్పుడు వాడు చెప్పలేడు. వాడు అలా బోర్డు చూడకుండానైనా చెప్పగలుగుతాడు, కానీ ఇదేమిట్రా అంటే వాడు చెప్పలేడు. సో అప్పుడు వాడికి ఏం చేయాలంటే తెలుగు భాష బాగా బోధించడానికి ఉచ్చారణ దోషాలు లేకుండా విద్యార్థికి ముందు పలికించగలగాలి. మాట్లాడగలుగుతాడు, కానీ అకాడమిక్గా మాట్లాడలేడు. సో అలాంటి ఉచ్చారణ దోషాలు విద్యార్థికి లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దానితో పాటు విద్యార్థికి రాత సామర్థ్యాలు కూడా మెరుగుపరచగలగాలి. ఆ ఉచ్చారణ దోషాలలో పద వర్ణన, పదజాల భావన పెంచగలగాలి. పెంచిన తర్వాత వాడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, కొన్ని సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉండదు, జనరల్గా మాట్లాడతాడు. కానీ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు దానికి మనం వ్యాకరణ అంశాలు జోడించాలి. అప్పుడు ఏమవుతుందంటే భాష అందంగా తయారవుతుంది. సో ఇలాంటిది చేసినామంటే తెలుగులో సమస్య అధిగమించవచ్చు. ఓకే.